నమస్తే నేను వంశీ వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. తెలంగాణ భారతీయ జనతా పార్టీలో కేంద్ర మంత్రి బండి సంజయ్ పొజిషన్ ఏంటని పార్టీలో అంతర్గతంగా చర్చ ఊపందుకుంటోంది. కేంద్ర మంత్రి బండి సంజయ్ వర్సెస్ ఈటెల జగడం రింగులుగా మారుతోంది. ఇప్పటికైతే అంతా సైలెంట్ అయిన ఎండ్ కార్డు మాత్రం పడలేదు. హుజూరాబాద్ వయా హైదరాబాద్ నుంచి ఢిల్లీకి చేరింది గొడవ ఫైనల్ గా. హైకమాండ్ పెద్దల టేబుల్ మీదకు ఫైల్ వెళ్లింది. కమలం పార్టీ చీఫ్ నడ్డా కూడా ఇప్పటికే కేంద్ర మంత్రి బండి సంజయ్ తో మాట్లాడారు. ఇద్దరు నేతల మధ్య నెలకొన్న వివాదంపై తొలిసారి స్పందించిన ఎంపీ అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గీత దాటితే చర్య తీసుకోవాల్సిందే అన్న కోణంతో వ్యాఖ్యానించారు. తెలంగాణ పార్టీ చీఫ్ రామచంద్రరావు సమస్యను హైకమాండ్ ముందు పెట్టేశారు. పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న ఈ టైంలో ఢిల్లీలో ఉన్న అందరితో హైకమాండ్ చర్చలు జరుపుతోంది. అయితే ఈటెల చేసిన ఘాటు వ్యాఖ్యలపై ఎలాంటి కౌంటర్లు రాకపోవడం పార్టీలో చర్చగా మారింది. పార్టీ హైకమాండ్ ముందస్తుగా చేసిన హెచ్చరికల వల్లనే ఎవరూ రియాక్ట్ కాలేదన్న వాదన ఉంది. ఇక ఈ సమయంలో ఢిల్లీలో ఆసక్తికర సంఘటన జరిగింది. ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి కొత్త ఇంటిలో డిన్నర్ జరిగింది. ఈ విందుకు రాష్ట్రానికి చెందిన 5 బీజేపీ ఎంపీలు హాజరయ్యారు. ఎంపీలు డీకే అరుణ, అరవింద్ కుమార్, గుడెం నగేష్, రఘునందన్ రావు, ఈటెల వచ్చారు. గ్రూప్ ఫోటోను ఆశ్చర్యకరంగా అరవింద్, ఈటెల మాత్రమే తమ సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేయడం ఇప్పుడు వైరల్ గా మారింది. పార్టీలో అంతర్గతంగా కూడా చర్చ నడుస్తుంది. డిన్నర్ కు హాజరు కాని వారిలో కేంద్ర మంత్రులు బండి సంజయ్ తో పాటు కిషన్ రెడ్డి కూడా ఉన్నారు. ఈ డిన్నర్ కు ఎంపీ ఈటెల వచ్చినందుకే బండి సంజయ్ రాలేదా? కావాలనే ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి బండి సంజయ్ కి చెప్పలేదా? కొండా చెప్పినా కూడా బండి కావాలనే వెళ్లలేదా? కిషన్ రెడ్డి ఎందుకు హాజరు కాలేదు? గొడవ విషయంలో హైకమాండ్ కిషన్ రెడ్డితో చర్చించిందా? అంతా కలిసి బండి సంజయ్ ని ఒంటరి చేశారా అన్న ప్రచారం ఊపందుకుంది. మొత్తంగా తెలంగాణ భారతీయ జనతా పార్టీలో కేంద్ర మంత్రి బండి సంజయ్ పొజిషన్ ఏంటని పార్టీలో చర్చ ఊపందుకుంటోంది. కేంద్ర మంత్రి బండి సంజయ్ వర్సెస్ ఈటెల జగడం రింగులుగా తిరుగుతోంది. ఇప్పటికైతే అంతా సైలెంట్ అయిన ఎండ్ కార్డు మాత్రం ఈ విషయంలో పడలేదని అంటున్నారు పొలిటికల్ అనలిస్టులు. ఇక హుజూరాబాద్ వయా హైదరాబాద్ నుంచి ఢిల్లీకి చేరింది గొడవ ఫైల్. హైకమాండ్ పెద్దలు టేబుల్ మీదకు వెళ్లింది ఆ ఫైల్. కమలం పార్టీ చీఫ్ నడ్డా కూడా ఇప్పటికే కేంద్ర మంత్రి బండి సంజయ్ తో మాట్లాడారు. ఇద్దరు నేతల మధ్య నెలకొన్న వివాదంపై తొలిసారి స్పందించారు ఎంపీ అరవింద్. సంచలన వ్యాఖ్యలు చేశారు ధర్మపురి అరవింద్. గీత దాటితే చర్య తీసుకోవాల్సిందే అన్న కోణంలో వ్యాఖ్యానించారు. ఇక తెలంగాణ పార్టీ చీఫ్ రామచంద్రరావు సమస్యను హైకమాండ్ ముందు పెట్టేశారు. పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న ఈ టైంలో ఢిల్లీలోనే ఉన్న అందరితో హైకమాండ్ చర్చలు జరుపుతోంది. అయితే ఈటెల చేసిన ఘాటు వ్యాఖ్యలపై ఎలాంటి కౌంటర్లు రాకపోవడం ఇప్పుడు పార్టీలో చర్చగా మారింది. పార్టీ హైకమాండ్ ముందస్తుగా చేసిన హెచ్చరికల వల్లనే ఎవరూ రియాక్ట్ కాలేదన్న వాదన కూడా వినిపిస్తుంది. ఈ సమయంలోనే ఢిల్లీలో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి కొత్త ఇంటిలో డిన్నర్ జరిగింది. ఈ విందుకు రాష్ట్రానికి చెందిన 5 బీజేపీ ఎంపీలు మాత్రమే హాజరయ్యారు. ఎంపీలు డీకే అరుణ, అరవింద్ కుమార్, గుడెం నగేష్, రఘునందన్ రావు, ఈటెల హాజరయ్యారు. గ్రూప్ ఫోటోను ఆశ్చర్యకరంగా అరవింద్, ఈటెల మాత్రమే తమ సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేయడం ఇప్పుడు అది వైరల్ గా మారింది. పార్టీలో అంతర్గతంగా కూడా ఈ విషయంపై చర్చ నడుస్తోంది. డిన్నర్ కు హాజరు కాని వారిలో కేంద్ర మంత్రులు బండి సంజయ్ తో పాటు కిషన్ రెడ్డి కూడా ఉన్నారు. ఈ డిన్నర్ కు ఎంపీ ఈటెల వచ్చినందుకే బండి సంజయ్ రాలేదా? కావాలనే ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి బండి సంజయ్ కు చెప్పలేదా? కొండా చెప్పినా కూడా బండి కావాలనే వెళ్లలేదా? కిషన్ రెడ్డి ఎందుకు హాజరు కాలేకపోయారు? గొడవ విషయంలో హైకమాండ్ కిషన్ రెడ్డితో చర్చించిందా? అంతా కలిసి బండి సంజయ్ని
అన్న ప్రశ్నలు ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతున్నాయి.